ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలయాలపై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం పడింది. ఆలయాల్లో ప్రసాదాలు, నిత్యాన్నదాన తయారీకి నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో రోజు 100 కిలోల పులిహోర, అదే స్థాయిలో లడ్డూలు తయారు చేస్తారు. కనీసం 4 సిలిండర్లు అవసరం. నిత్యాన్నదాన తయారీకి గ్యాస్ వినియోగం ఎక్కువే. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరక్క ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. ప్రభావం మన వంటింటి పైన పడింది. నిత్యావసరాలుగా మారినటువంటి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటిది ఇప్పుడు దాని ఎఫెక్ట్ కనిపిస్తుందని చెప్పొచ్చు. గ్యాస్ బుకింగ్లకు సంబంధించి కూడా రెగ్యులర్గా ఇదివరకు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఆ విధంగా సరఫరా అయితే జరగట్లేదు. ప్రధానంగా కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్స్కి సంబంధించినటువంటి బుక్ చేసుకున్న ఇన్ టైంలో వచ్చే పరిస్థితి లేదు. దీంతో హోటల్స్ లాంటి వాటి మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సేమ్ టైంలో టెంపుల్స్కు సంబంధించి కూడా నిత్య అన్నదానం ఉంటుంది. అదేవిధంగా వచ్చే భక్తులకు ప్రసాదాలు తయారు చేయడం ఇవంతా కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు గ్యాస్ మీదనే ఈ వండడం అనేది చేస్తారు. ఒకప్పుడైతే కట్టెల పొయ్యి లాంటివి చేశారు, మోడర్న్గా మారిపోయింది. వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మరి ఈ గ్యాస్ సిలిండర్ల ఇంపాక్ట్ దేవాలయాల మీద ఏమన్నా కనిపిస్తుందా? ప్రస్తుతం ఒక్కొక్క దేవాలయంలో ప్రాధాన్యతను బట్టి అక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను బట్టి ఆ ప్రసాదాలు తయారు చేస్తారు. అందుకు తగ్గట్టుగా వంటలు చేయడం అనేది కూడా జరుగుతుంది. మనం ప్రస్తుతం ఉన్నది కూడా వరంగల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ భద్రకాళి అమ్మవారికి సంబంధించినటువంటి దేవస్థానం. ఇక్కడ ప్రతిరోజు కూడా దాదాపు 10,000 మంది వరకు కూడా భక్తులు వస్తుంటారు. సేమ్ టైంలో ఇక శుక్రవారం కావచ్చు, సండే హాలిడేస్ అలాంటివి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారు. సేమ్ టైంలో ఉగాది తర్వాత నుంచి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి, నవరాత్రులు జరుగుతాయి. వీటికి సంబంధించి కూడా వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సేమ్ టైంలో ఇక్కడ ప్రసాదాలు అందించడం, సేమ్ టైంలో నైవేద్యాలను తయారు చేయడం, మరోవైపు వచ్చిన భక్తులకు నిత్యాన్నదానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. మనం ప్రస్తుతం ఉన్నది కూడా ప్రసాదాల తయారీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ నిత్యం ప్రసాదం తయారు చేస్తుంటారు. భక్తులకు వీటన్నిటిని అందించడానికి, విక్రయించడానికి సంబంధించి కూడా చేస్తాం. ఇందులో పులిహోర కావచ్చు, అదేవిధంగా లడ్డూలకు సంబంధించినవి కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ నిత్యం ఎన్ని సిలిండర్లు వాడతారు, ప్రస్తుతం సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత వీళ్ళ మీద ఏమైనా ఉందా తెలుసుకుందాం. అంటే మనం ప్రసాదాలకు సంబంధించి కూడా నిత్యం వచ్చే భక్తులకు సంబంధించి ఎట్లా ఉంటుంది, ఎన్ని సిలిండర్స్ ఉంటాయి, ఎంతమంది భక్తులను అంచనా వేసుకొని ప్రసాదాలు తయారు చేస్తుంటారు? రోజు 100 కిలోల పులిహోర చేస్తాం, 60 కిలోల లడ్డు చేస్తాం. రోజు మనకు నిత్యము 3 సిలిండర్లు పడుతుంది. సో రెగ్యులర్గా ఎట్లా మీ ఇదివరకు బుకింగ్ చేసుకున్నప్పుడు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే రోజు బుకింగ్ వన్ డే తప్పి దినం 5 సిలిండర్లు తెస్తారు. అది మాకు 2 డేస్ సరిపోతాయి. ఇప్పుడేమో సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత అయితే ఇప్పుడైతే మాకేం లేదు. ఆల్రెడీ మా దగ్గర స్టాక్ 10 సిలిండర్లు దాకున్నాయి. ఓకే, మీరు అధికారులు మీ రెగ్యులర్గా ఎన్ని సిలిండర్లు పడతాయో దీనికి ఇండెంట్ కానీ ఇవన్నీ కూడా చెప్పారా మీతోటి? వాళ్ళు ఎవరైనా మీరు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలతో మాట్లాడారా? గ్యాస్ మేనేజర్ గారితో మాట్లాడే వాళ్ళు అప్లికేషన్ ఏమంటే ఇచ్చేసాము నిన్న. మాకు ఇన్ని సిలిండర్లు రోజు అవసరం ఉంటుంది, దానికి కొరత మీకేం కొరత లేదు, మేము సప్లై చేస్తామని చెప్పారు వాళ్ళు. సో ఇట్లా మామూలు రోజులలో ఉంటుంది. నవరాత్రుల సమయంలో కూడా ప్రసాదాలు తయారు చేయడం కావచ్చు, లేదా సమ్మర్ వస్తుంది, సమ్మర్ హాలిడేస్లో కూడా చాలామంది భక్తులు వస్తారు. ఆ సమయంలో ఎన్ని సిలిండర్లు పడతాయి, ఎట్లా ఉంటుంది? అటు ఎవ్రీ మంత్ 80 సిలిండర్లు పడతాయి. ఇక్కడ అన్నదాన సత్రంకి 20 సిలిండర్లు పడతాయి. నెలకు 100 సిలిండర్లు వస్తుంది. సో ఈ సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత ఉండే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఒకవేళ మాకు కనుక గ్యాస్ సరఫరా ఇబ్బందికరమైతే మేము ప్రత్యామ్నాయంగా కట్టెలతో పెట్టిద్దామనే ఆలోచనతో మేము కట్టెలతో కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానానికి మాత్రం ఒకటి స్టీమ్ పెట్టాము, ఆ స్టీమ్ ద్వారా నడిపిస్తున్నాం. ప్రస్తుతం మనం దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సునీత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ప్రస్తుతం గ్యాస్కు సంబంధించినటువంటి వంటకు ఈ ఇబ్బంది ఉన్నది అనేది ఉంటుంది. ఇప్పుడు చాలా టెంపుల్స్లలో నిత్యాన్నదానం ఉంటుంది, ప్రసాదాలు తయారు చేస్తుంటారు. అందులో భద్రకాళికి సంబంధించి కూడా రెగ్యులర్గా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయాలలో ఈ ఇంపాక్ట్ కనపడకుండా ఎట్లా ఉంటుంది? రెగ్యులర్గా ఈ ప్రసాదాల తయారీ కావచ్చు, లేదా వంటకు సంబంధించినటువంటి నిత్యాన్నదానానికి సంబంధించి కావచ్చు, సిలిండర్ల వాడకం ఎలా ఉంటుంది? మనకు మేజర్గా ప్రసాదాలు, అదేవిధంగా నిత్యాన్నదానం ఉన్న మేజర్ టెంపుల్స్లో మనకి గ్యాస్ సిలిండర్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భద్రకాళిలో రోజు 1000 మంది భక్తులు దర్శనం చేసుకునే క్రమంలో మనము పర్ డే 500 మెంబర్స్కి అన్నదానం చేస్తున్నాము. అదేవిధంగా ప్రసాదాలు కూడా ఎక్కువ మొత్తంలో సేల్ అవుతున్నాయి. దీని దృష్ట్యా ఇప్పుడు ఈ గ్యాస్ షార్టేజ్ అనేది ప్రస్తుతానికైతే టెంపుల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించట్లేదు. మాకు డిమాండ్కి తగ్గట్టు గ్యాస్ అనేది సప్లై అవుతుంది.
సో దీనికి సంబంధించిన అంటే మీరు ఎన్ని గ్యాసెస్ ఎక్కడ డిమాండ్ ఎంత ఉంది దానికి సంబంధించి కూడా మీరు గ్యాస్ ఏజెన్సీ తోటి మాట్లాడడం కానీ లేకపోతే ఒకవేళ కనుక రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా ఏమైనా ఇబ్బంది కనుక అట్లా అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ ఎట్లా చేసుకుంటారు? వారితో కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. భక్తుల అధిక రద్దీ దృష్ట్యా టెంపుల్స్కి మాత్రం ఎటువంటి షార్టేజ్ లేకుండా సప్లై చేస్తామని వాళ్ళు కూడా మనకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే దాని ఎఫెక్ట్ అయితే టెంపుల్ మీద లేదు. ఇది ప్రస్తుతం అయితే టెంపుల్స్కి సంబంధించి కూడా ప్రధాన దేవాలయాలకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీలతో కూడా అధికారులు మాట్లాడారు. రెగ్యులర్గా వాళ్ళకి ఇండియన్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిత్యం వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదాల తయారీ కావచ్చు, నిత్య అన్నదానానికి సంబంధించినటువంటి వండడానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి రెగ్యులర్గా వచ్చే సిలిండర్స్ అన్నీ కూడా సప్లై చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కూడా టెంపుల్స్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా సిద్ధమవుతున్నారని చెప్పచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.